జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హే గొరెల్స్, హాయ్. అమర్ గౌడ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ అబ్బాయి ఆల్రెడీ మన హిందూ ఛానల్స్ కన్నిటి కూడా చాలా ఓపికగా కామెంట్లు పెడుతూ ఉంటాడు. ఆ అబ్బాయి శ్రీరామ రక్షక దళం అనే ఛానల్ పెట్టాడు. మీ అందరికీ ఆల్రెడీ నేను చెప్పాను. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కింద లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ పాస్టర్స్ దేని గురించి మాట్లాడుతారంటే మత సామరస్యం గురించి కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఎవరంటే మంచి పాస్టర్స్ కాదు, దొంగ పాస్టర్స్. మత సామరస్యం గురించి దొంగ పాస్టర్స్ మాట్లాడడం చాలా వింతనమాట. అయితే ఆల్రెడీ మొన్న ఈ అభినయ దర్శనం ఉన్నాడు కదా, ఆన్లైన్ బ్యాగరు చెప్పడం జరిగింది. ఈ అభినయ దర్శనం చెప్తున్నాడు మత సామరస్యం గురించి. ఇంకెవరు చెప్తూ కొంచెం అందంగానే ఉన్నామో. ఈ జనాలను రెచ్చగొడుతూ అందరి దగ్గర డబ్బులు కలెక్షన్ చేసుకోవడం కోసం ఇంకా జనాలను రెచ్చగొడుతూ చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు కదా. చాలా దరిద్రంగా పెద్ద పెద్ద నోర్లు వేసుకొని రోడ్ల మీద ఆ లైవ్లు పెట్టేసి ఇలాంటి వాళ్ళు మత సామరస్యం గురించి చెప్తుంటే ఎవడైనా వింటాడా? అర్థం అవుద్ది ఎవరికైనా కొంచెమన్నా? చెప్పిన మనిషి ఎలా ఉండాలి? చాలా నెమ్మదిగా, చాలా పెద్ద తరహాగా, అన్నీ తెలిసిన మనిషిలాగా తెలిసిన మనిషి ఉండాలి. ఎంతో పెద్ద తరహాగా ఉండాలి. అలాంటి వాళ్ళు చెప్పాలి. అందరికీ రెచ్చగొడుతూ ఈ పిల్ల పాస్టర్ చెప్తాడు. పిల్ల పాస్టర్ కాదు, ఒక విధంగా చెప్పాలంటే గొడవల మనిషి గొడవలు రెచ్చగొడుతూ డబ్బుల్ని క్యాష్ చేయి ఆన్లైన్లో అడుక్కుంటూ ఇలాంటి వాళ్ళు చెప్తారు మత సామరస్యం గురించి. అందరికట కల్పించారు. తర్వాత మొన్న ఎవరు విశ్రాంతి కూడా, భరతవర్ష విశ్రాంతి లైవ్లో చెప్పారు. అయితే ఈ పాస్టర్స్ ఆ విశ్రాంతి గురించి నేను ఎక్కువ మాట్లాడు. ఎందుకంటే విశ్రాంతి వ్యక్తిగతంగా ఎవరి మీద కౌంటర్ వేయడం కానీ, ఎవరిని దూషించడం కానీ నేను ఎప్పుడు వినలేదు. అలాంటి గురించి కొంతమంది పాస్టర్స్ ఉన్నారు. అందరినీ ఈ కొంతమంది దొంగల గురించి కొంతమందిని మనం వదిలేయాలి, తప్పదు. ఎందుకంటే కొంతమంది దొంగలు ఉంటారు. ఈ దొంగలతో పాటు వాళ్ళని కూడా మనం మాట్లాడలేము తప్పుగా. ఎందుకంటే అందరూ ఎదవలు ఉండరు కదా, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. అయితే విశ్రాంతి కూడా ఏం చెప్పాడంటే, వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారట మత సామరస్యం గురించి. అంటే ఎలాగంటే, మీరు మా బైబిల్ జోలికి రాకండి, మేము మీ గ్రంథాల జోలికి రాము. ఇదివరకు ఇలాంటి వీడియోస్ అన్నీ చేశాం కదా ఈ మతాల గురించి, ఇలాంటి వీడియోస్ మీరు డిలీట్ చేసేయండి, మేము డిలీట్ చేసేస్తాము, ఇంకెవరు ఏమీ అనుకోవద్దు అని లెక్కల్లో ఈ విధంగా అనమాట కాంప్రమైజ్ చేద్దామని మత సామరస్యం గురించి మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ ఇలాంటివన్నీ ముగ్గురు నలుగురు పాస్టర్లు, ఎక్కువ కాదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మత సామరస్యం గురించి మాట్లాడుతున్నారు. ఆ బ్యాచ్ అనమాట. ఆ బ్యాచ్లో ఈడొకడు ఫస్ట్ జుట్టు కట్ చేసేస్తానన్నాడు. మత సామరస్యం మాట్లాడుతున్నాడు. ఆడదానికి జుట్టు కట్ చేసి చుక్కలు పెడతానని కూడా ఇప్పుడుకొచ్చి కూడా సారీ చెప్పలేదు. చూసారా? ఇప్పుడుకొచ్చి సంస్కారం అంత సంస్కారం ఉంటే ఈ పాటికైనా సారీ చెప్తాడు. కనీసం సారీ చెప్పలేదు. ఈడు మత సామరస్యం గురించి ఈడు అందరికీ ఏకమై చేసేసి ఈడు మత సామరస్యం మాట్లాడుతున్నాడు. ఇంకొకరు ఉంటారు కొంతమంది పాస్టర్స్, ఈ దైవజనులు అటు వీళ్ళు దైవజనులు. ఒకడేమో 2 చేతులు నరికేసి పట్టుకెళ్ళిపోతాడట. ఆల్రెడీ ఇల్లు వచ్చాడు ఒకసారి. ఇలాంటి తప్పుడు వాగుళ్ళు వాగి అందరికీ దూషించి ఈ మత సామరస్యం గురించి వీళ్ళు మాట్లాడుతారు. రాముడు బావా బామ్మర్ద అని ఒకడు. ఈ దైవజనులు ఇలాంటి నెమ్మదైన వాళ్ళు, ఇలాంటి శాంతిమంతులు వీళ్ళందరూ కూడా మత సామరస్యం గురించి వీళ్ళు మాట్లాడతారు. ఈ అజయ్ బాబు మత సామరస్యం గురించి నేను వినలేదు, కానీ దైవజనులు అంటే నేను చెప్తాను. కొంతమంది వీడియోలు పెడతారు దైవజనులకు ఇలా అంటారా అని. ఇలా దైవజనులు ఒకడేమో ఓసకోత కోస్తారు అంటాడు దైవజనుడు. ఈ దైవజనులు బైబిల్ని పక్కన పెడితే ఓసకోత కోసేస్తాడు. ఒకడేమో ఆడవాళ్ళకి జుట్లు పట్టుకొని ఏదో చేసేస్తాడు. వీడు కనీసం సారీ కూడా ఇప్పుడు వచ్చి చెప్పలేదు. అదే సంస్కారం అనమాట. జరిగింది తప్పని కూడా తెలిసాడు. ఈ మెయిన్ ఈడేమో మత సామరస్యం గురించి, నువ్వు మత సామరస్యం చేస్తావా? నీ మాట ఒకటి వింటాడు. నువ్వు ఇంకా జనాలు రెచ్చగొడుతూ అడుక్కు తింటూ నువ్వు మత సామరస్యం గురించి నువ్వు మాట్లాడుతావా? పాస్టర్స్ అందరిని కలిపేస్తాడట. ఎవడ వింటాడు? మీరు ప్రచారాలకు వెళ్ళడం ఆపనంత వరకు ఏవి ఆగవు. మీరు ముందు ప్రచారాలకు వెళ్ళడం ఆపేయండి, పక్కదేమో దూషించడం మానేయండి. ఇవి ఏడు చేయరట. మళ్ళీ విశ్రాంతి కూడా అన్నాడు, పాంప్లెట్స్ మేము పంచుకుంటామండి, మా బైబిల్లో ఉంది, మాకు ప్రచారం చేయమని ఉంది, మాకు ఇలాగా మేము అదే పాటిస్తామండి. బైబిల్లో ఎవరికైనా చంపిమని ఉంటుంది, అది కూడా చేస్తారా ఏంటి మీరు? ఒకవేళ ఉంటే కనుక చెప్తాను. బైబిల్ మళ్ళీ కొత్తగా రాసుకోండి. అది పట్టుకొని వెళ్తే మీకు ఇవన్నీ జరగవు. ఇంకా ప్రచారాలకు వెళ్తాము, ఇతర దేవి దేవతలను దూషించకపోతే మీకు ఎందుకంటే బైబిల్లోనే ఉన్నాయి కదా అవన్నీ. అవి మీరు అనుసరిస్తాము అంటున్నారు, కంపల్సరీగా మేము పాటిస్తాము అంటున్నారు. మరి అవన్నీ పాటిస్తున్నప్పుడు మీరు మత సామరస్యాన్ని ఎలా కోరుకుంటారు? వాటిని వదలండి. మీరు పుస్తకాన్ని ఎందుకు అనుసరిస్తున్నారు? మళ్ళీ కొత్త బైబిల్ రాసుకోండి.
ఆ పాత బైబుల్లో ఉన్న ప్రకారం ఇంకా వెళ్తాము. అవి అలాగే వెళ్తూ మత సామరస్యం కావాలంటే ఎలాగవుతుంది? అందులో ఉన్నవన్నీ ఇవే. దేవి దేవతలు తిట్టండి, ప్రసారాలకు వెళ్ళండి, విగ్రహారాధన చేసిన వాళ్ళని మనుషులుగా ఇచ్చేయకండి, ఇలాంటివే కదా ఉంటాయి ఈ పుస్తకాల్లో, మీ పుస్తకాల్లో. ఇలాంటి పుస్తకాలు చదివేసి మీరు మత సామరస్యాన్ని కోరుకోవడం వల్ల ఎంతవరకు కరెక్ట్? అది జరగదు. ఇది అయినా ఇప్పుడు మీకు ఎందుకు గుర్తు వస్తుంది మత సామరస్యం? ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తుంది మత సామరస్యాల గురించి? ఇప్పుడు వచ్చి నిజాన్ని జీర్ణించుకోలేక కొంతమంది దొంగ పాస్టర్లు మరి కొంచెం ఎక్కువ చేసి డబ్బులు దండుకోవడం కోసం ఇంకా వీధులంట తిరిగి ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టేసి ఒక మనిషి చావుని క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా నిజాన్ని ఒప్పుకోకుండా ఇంకా దిగజారిపోతున్నారు. కనీసం దొంగ పాస్టర్లకు చెప్తారు. కొంతమంది దొంగ పాస్టర్లు ఒక 4-5 ఉన్నారు. ఇంకా సమాజంలో సమాజాన్ని భ్రష్టు పట్టేందుకు చూస్తాను. మతాల మధ్యన గొడవలు పెట్టి వీళ్ళకి నచ్చినట్టు ఏదో వీళ్ళకి నచ్చింది ఒకటి కావాలి, అది జరగాలి. ఇప్పుడు అది వీళ్ళకి ఏదో ఉంది, అది ఇప్పుడు అది జరగాలి. అది నెరవేర్చుకున్నంత వరకు ఇలాంటి యథపనులన్నీ చేస్తూ ఉంటారు. మీకు మత సామరస్యం మీకెందుకు గుర్తు వస్తుంది? ఒకడేమో చేతులు నరికేస్తానంటాడు, ఒకడు ఓచకోత కోస్తానంటాడు, ఒకడు జుట్టు పట్టుకుని ఈడ్చేస్తానంటాడు. వీళ్ళందరితో మా ఇంట్లో ఒకటి తోడయ్యాడు, కేఏ పాలు. పెద్దోడు వయసులో పెద్దోడయ్యి ఉన్నాడు, బుద్ధి చెప్పకుండా కామెడీ. ఇప్పుడు మొన్నటి వరకు కామెడీలు చేసుకున్నాడు, కామెడీ అనగా చూశారు అందరూ. ఇంకా ఆ కేఏ పాలు కూడా ఇందులో దూరిపోతున్నాడు. ఎందుకు? కనీసం ఉన్న గౌరవం కూడా పోతుంది మీకు. అసలు కనీసం నిజాన్ని ఒప్పుకుంటే విలువ ఉంటుంది. కొంతమంది పాస్టర్లకి అంత గౌరవం ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ మాట తీరు బట్టి, వాళ్ళు నిజాన్ని ఒప్పుకున్న దాన్ని బట్టి వాళ్ళకి వాల్యూ ఉంటుంది. నిజాన్ని ఒప్పుకుంటే కనీసం ఇంత జనాలు చూస్తున్నారు కదా, యావత్ ప్రపంచం అంతా చూస్తుంది కదా మీ ప్రవర్తన. మీ నోరులు వేసుకొని ఈదుల్లాంటి అడుక్కోవడము, ఒక జాబును అడ్డం పెట్టుకొని క్లియర్గా అర్థమైపోతుంది జనాలకి. మీరు ప్రత్యేకంగా మీరు ఇదేం చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా మీరు మత సామరస్యాల గురించి మీరు మాట్లాడకండి. మీలాంటి వాళ్ళు మత సామరస్యం చేస్తారు. కోస్తామన్నోళ్ళు, జుట్లు పట్టుకొని పిండి చుక్కలు ఆడవాళ్ళకి జుట్లు పట్టుకొని ఈడుస్తామన్నోళ్ళు మీరా సామరస్యాల గురించి, మత సామరస్యాల గురించి మాట్లాడుతున్నారు. ముందు మీరు జనాలు రెచ్చగొడుతూ డబ్బులు దండుకుంటున్నారు కదా, ముందు అది ఆపండి. నిజాన్ని ఒప్పుకుంటే కొంచెం అన్నా ఇంతన్నా విలువ ఉంటుంది. అందుకే కొంతమంది పాస్టర్లకి గౌరవిస్తాం మేము కూడా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు గౌరవాలు అందరూ ఎదవలు కారు కదా, కొంతమంది మంచి వాళ్ళే ఉంటారు. మీరు దైవజనులు, వీళ్ళు దైవజనులు. అలా ఒక ఎక్కడ నేను విన్నా, దైవజనులు ఇలాగా అలాగా అనేసి. ఏటి దైవజనులు? ఓసకోత బైబిల్ని పక్కన పెడితే ఓసకోత కోస్తాం అన్నాడు దైవజనుడా? రెండు చేతులు నరుక్కొని వెళ్ళిపోతానన్నాడు దైవజనుడా? ఆడవాళ్ళకి జుట్లు పట్టుకొని పిండి చొక్కలు పెడతామన్నాడు దైవజనుడా? ఇవా మీ దైవజనులు చేసే పనులు? ఇవా మీరు చర్చిలో నేర్పించే జనాలకు నేర్పించే ఈ శాంతి? ఇంత శాంతంగా మీరు స్పీచ్లు ఇస్తారా? మీరు శాంతి మతమా? మీరు మత సామరస్యాలు చేసేస్తారా? మీరే స్థిరంగా లేరు. ముందు మీరే స్థిరంగా లేరు. కత్తులు కటార్లు పట్టుకొని తిరుగుతాం అంటున్నారు మీ నోటితో మీరే. వాళ్ళకి ఇలాగ చేసేస్తాం, వీళ్ళకి ఇలాగ చేసేస్తాం. ముందు మీరే కరెక్ట్గా లేరు. మీరు మత సామరస్యాల గురించి మాట్లాడతారా? ఏంటి విశ్రాంతి అంటున్నాడు. మేము ప్రసాదాలు ఆపడం అవ్వదు అని అంటున్నాడు కదా. పాంప్లెట్స్ ఇస్తాడట. మా ప్రసాదాలు ఇప్పుడు కూడా తీసుకోరట. మీ పాంప్లెట్ మా చేతులు ఎందుకు పెడతారు? మీరు ప్రచారాలు ఆపేంత వరకు ఇవేవి ఆగవు. మీరు మీ చర్చిల్లో కూర్చొని మీ ఇళ్ళంటే మీరు కూర్చోండి. అంతవరకే మీ దేవుడిని మీరు పూజించుకోండి. అంతేగాని వీధుల్లాంటి వచ్చి పక్క దేవుళ్ళు తిడుతూ పాంప్లెంట్స్ పంచుతూ ఏంటి మీ పాంప్లెంట్ తెచ్చి మా చేతుల్లో ఎడతారా? ఎందుకు ఎడతారు మీరు? ఏం పని మీకు? మా ప్రసాదాలు మీరు ఇస్తే తీసుకోరా? రండి మళ్ళీ అలాగే చెయ్యండి. మళ్ళీ ఇదివరకు జరిగిందే జరుగుతుంది. మళ్ళీ మీరు ప్రచారాలకు వస్తే ఎంతమంది పేడ నీళ్ళు కొట్టారు, రాముడు బొట్టు తీసెట్టారు, ఇవే జరుగుతాయి. ప్రచారాలు ఆపండి, లేకపోతే పుస్తకం మార్చేయండి. పుస్తకంలో ఉన్నట్టే మేము చేస్తామంటే పుస్తకంలో ఎవరికైనా చంపమని అంటే చంపేస్తారా ఏటైతే? పుస్తకంలో ఎన్నో రాస్తారు, అవన్నీ మీరు పాటిస్తారా? కొత్త పుస్తకం రాసుకోండి. ప్రచారాలకు వెళ్ళకూడదు, మన చర్చిలోనే మనం ఇలాంటివి రాసుకోండి. కానీ ఇంకా మేము ఆ పుస్తకాన్ని అనుసరిస్తాము, మత సామరస్యాన్ని కోరుకుంటామంటే అది జరగదు. అది మీరు పుస్తకాన్ని అనుసరించారంటే ఆ పుస్తకంలో ఏముందని అందరికీ తెలుసు. మీరు అదే చేస్తారు. మళ్ళీ అది చేస్తూ మత సామరస్యం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ముందు మీరు ఆపాలి కదా. అసలు మాకేం అవసరం? అసలు మీ ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నారు ఇవన్నీ? ఎవడడిగాడు ఇవన్నీ? మీరు వీడియోలు ఆపండి, మేము ఆపేస్తాం. మీరు మా పుస్తకాలను ఏమి అనకండి, బైబిల్ని మీరు మీ గ్రంథాలను ఏమి అనం. ఎందుకు ఎంత మెత్తని సొద్దుబాదల్లా మాట్లాడుతారు మీరు? మెత్తని కక్కల్లాగా దేనికి? ఇది కూడా ఒక కుట్ర, ఇది కూడా ఒక కుట్రలో భాగమే. పాపం ఏదో రకరకాలుగా చేద్దాం అనుకుంటున్నారు. కానీ చెప్పినోడు సరైనోడైతే కొంచెం వినడానికి బాగుంటుంది. చెప్పినోడే పెద్ద ఫ్రాడు, డబ్బులు దండుకున్న వాళ్ళు చెప్తున్నారు. డబ్బుల కోసం ప్రజలను రెచ్చగొడుతూ మతాల మధ్యన కలహాలు పెట్టేవారు చెప్తున్నారు ఇలాంటి మాటలు.
కొంచెం పెద్ద తరహా తీసుకొని సరైనోడు నీతిమంతుడు. పెద్ద తరహా అంటే అంతస్తులు ఉన్నాడు కాదు నా ఉద్దేశంలో. పెద్ద తరహా అంటే ఒక నీతిమంతుడు ఇలాంటి మాటలు చెప్తే కొంచెం జరగకపోయి వినడానికి బాగుంటాయి మత సామరస్యం గురించి. మీలాంటి పోరంబోగులు చెప్తే ఎవడు వినడం. డబ్బులు దండుకునే బ్యాచ్ మీరు. అందరికీ అనడం లేదు. కొంతమంది పాస్టర్లు ఇంకా 4-5 ఉన్నారు, ఇంకా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూనే ఉన్నారు వీళ్ళు. అదనమాట. కాబట్టి మీరు మత సామరస్యాల గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడకండి. ఓచకోతలు కోస్తాము, చేతులు నరికి సొట్టుకెళ్ళిపోతాము. మీరా దైవజనులు? మీరా మత సామరస్యం కోరుకున్నారు? కొంచెం కూడా సిగ్గులేదా? పాస్టర్ల అవతారాలు ఎత్తేసి మీరేమో ఆడవాళ్ళకి పేర్లు నిక్నేములు పెట్టడం, పనికిమాలిన పేర్లన్నీ పెట్టడం. పాస్టర్స్ మీరు దైవజనులా? మీరు దైవజనులు ఎక్కిరింపులు కూడా చేస్తారా? ఆడవాళ్ళతో అంత అసభ్యంగా మాట్లాడడం, ఆడవాళ్ళకి నోటుకొచ్చింది మాట్లాడడం. మీరా దైవజనులు మీరా? మిమ్మల్ని దైవజనులు అంటారా? దుర్మార్గులు అంటారు మిమ్మల్ని. మీరు దుర్మార్గులు, దైవజనులు కాదు. కొంతమందినే అంటారని. కొంతమంది ఉన్నారు, కొంచెం మంచోళ్ళు ఉన్నారు, నిజాన్ని ఒప్పుకుంటూ చక్కగా మా పనేది మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అనేటటువంటి పాస్టర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు విశ్రాంతి గురించి కూడా నేనేం అనడం లేదు. విశ్రాంతి ఎవరిని వ్యక్తిగతంగా ఏమీ అనడం. ఆ రోజు చెప్పాడు పాంప్లెట్స్ పేపర్స్ మేము పంచుకుంటాం, మాలో రాసి ఉంది. అలాగే అవ్వదు విశ్రాంతి గారు, మీరు చెప్పింది అవ్వదు. మీరు ప్రచారం లేకపోతేనే జరుగుతుంది. ఇంకా మా పని మేము చేసుకుంటూ పోతాం, మీరు అలా ఇంట్లో కూర్చోండి మీ దేవుళ్ళు చెత్తమంటే అలాగ అవ్వదు. జరుగుతుంది. మీరు చేసింది తప్పు. అసలు మీరు మత ప్రచారం ఎందుకు చెయ్యాలా? మీ దేవుడు మీ దేవుళ్ళ సత్తా ఉంటే అదే వస్తారు. నిజంగా అంతా ఇది ఉంటే అదే నమ్ముతారు. మీరెందుకు ప్రచారాలు చేయడం? దేవుడికి ఎవడైనా దేవుని వస్తువా? మా వస్తువు బాగుంటుంది, మా క్వాలిటీ బాగుంటుంది, ఇది కొనుక్కోండి అని చెప్పడానికి. దేవుడికి నమ్మని చెప్పుకుంటూ తిరగడం ఏంటి, ప్రచారాలు చేయడం ఏంటి? ఇది చాలా దరిద్రంగా ఉంది కదా. కాబట్టి మీరు ఆపినంత వరకు ఏవి ఆగవు. ఇది అంత కళ. పైగా ఇంకో విషయం ఏంటంటే, విశ్రాంతి గురించి నేను మాట్లాడలేదు. ఈ అభయ దర్శనం ఈడు మత సామరస్యం గురించి ఎక్కువ మాట్లాడు కదనే. నువ్వు మాట్లాడక అసలు నీకు ఆ మాట పలికి అర్హత కూడా లేదు. నువ్వు డబ్బులు దండుకుంటున్నావు కూడా డబ్బులు దండుకో, అంతవరకే. నీకు అంత సీన్ లేదు. నువ్వు ఇంకా సమాజాన్ని భ్రష్టు పెట్టిస్తాను. నువ్వు అనుకుంటున్నావు పెద్ద నోరు పెట్టేసి లైవ్లు పెట్టేసి చేస్తే అయితే నిన్ను అందరూ కూడా మామూలుగా చాలామంది చూసి పిచ్చుకొక్కని తీసేసారు. పిచ్చుకొక్క కరుచుకుంటున్నాడని తీస్తారు. నీ జోలికి రాలేదంటే అర్థం చేసుకో ఒకసారి. నువ్వు ఎవరికి లెక్కల్లో లేవని అర్థం. నిన్నెవరు కనీసం నీకు ఇంపార్టెంట్ ఇవ్వడం లేదని అర్థం. నీ మాటకి వాల్యూ లేదని అర్థం. నిన్న కుక్కను చూసినట్టు చూస్తున్నారు, అడుక్కున్నోడిని చూసినట్టు చూస్తున్నారు. డబ్బులు దండుకుంటున్నాడులే. నేను ఆల్రెడీ 2-3 అడిగాను, ఏమి ఇలా చేస్తున్నారు, ఎంత దారుణంగా తిరుగుతున్నాడు జనాల్ని రెచ్చగొడుతూ అంటే, ఆడు అడుక్కోవడానికి ప్లాన్ చేసుకోండు, అడుక్కోనివ్వండి, మనకెందుకు అనేసారు. అది నీ విలువ. కనీసం నిజం ఒప్పుకుంటే విలువైన ఇంతన్న విలువ ఉంటుంది. కొంతమంది పాస్టర్స్ నిజాన్ని ఒప్పుకున్నారు. ఇది కాదు, దమాయించడం కరెక్ట్ కాదు, ఇది మరి దారుణమైనటువంటి విషయము. నిజం కళ్ళకు కట్టినట్టు కనబడిన తర్వాత కూడా అబద్ధాలు ఆడుకుంటూ జనాలు రెచ్చగొట్టు తిరిగితే ఇంకా క్రైస్తవ్యం మీద ఇంకా జనాలకి తప్పుడు అభిప్రాయాలు వచ్చేస్తాయి. ఇప్పటికే మీ ప్రవర్తన వల్ల ఆ యేసుకు చెడ్డ పేరు తెస్తున్నారా మీరు. ఆ యేసుకు చెడ్డ పేరు తెస్తున్నాడు ఈ అభినయ్ గారు. అసలు ఆ క్రైస్తవంలోకి ఎందుకు కొంతమంది, అభినయే కాదు అజయ్ బాబే కాదు, అజయ్ బాబు మరీ దారుణంగా మాట్లాడాడు రాముడు గురించి. రాముడు బామ్మరిదా? అసలు దేవుడు దైవ దోషణ మహా పాపం. అది అనుభవించిన సిగ్గులు లేవు మీకు కొంచెం కూడా. ఎందుకు దైవ దోషం చేస్తారు మీరు? మా జోలికి రాకపోతే మేము ఇవన్నీ ఈరోజు ఆడవాళ్ళ మొగలు అందరం బయటకు వస్తామంటే మీరు చేసిన పనే కదా, మీరు చేసిన రాద్ధాంతాల వల్లే కదా ఈరోజు మేమందరం బయటకు రావాల్సి వచ్చింది. దీని గురించి తెలుసుకొని మరి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మత సామరస్యం గురించి ఈ అడుక్కున్నోళ్ళు ఆన్లైన్ బెగ్గర్స్ చెప్పకండి. ప్రజల మధ్య మత కలహాలు పెట్టేసి రెచ్చగొట్టిన మీకు అర్హత లేదు. సామరస్యం గురించి మాట్లాడండి. అది ఎవరంటే ఒక నీతిమంతుడు ఒక పెద్ద తరహా తీసుకొని ఒకళ్ళతో పుచ్చుకొని అందరి తరఫున మాట్లాడితే బాగుంటుంది. నేను పనికిమాలను పోరంబోగులు చెప్తే మరింత ఇదైపోద్ది అనమాట. నువ్వు దాని గురించి ఎప్పుడు మాట్లాడకే. కాబట్టి ఈ మత సామరస్యం గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ మంచిదే, గొడవలు లేకపోతే మంచిదే. కానీ దీని గురించి నీలాంటి పోరంబోగులు అలాంటి వాళ్ళకి అప్పచెప్పకండి. ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడు దీని గురించి. జరగకపోయినా కొంచెం వాల్యూ ఉంటుంది ఆ మాటకి. జై శ్రీరామ్.